అండ్ ఈరోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త వెంచర్ని తీసుకురావడం జరిగింది. అది ఎక్కడో కాదండి, బాలనగర్ దగ్గరనే అండి. బాలనగర్ దగ్గర అంటే నెక్స్ట్ మనకి బెంగళూరు హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. సో బాలనగర్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి కనుక తీసుకున్నట్లయితే 30 మినిట్స్ డ్రైవ్ లోనే ఉంటుందండి. సో బాలనగర్ నుంచి మనకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. మొత్తం మనకి ఇండ్ల మధ్యలోనే వస్తుందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. సో ఆల్రెడీ మన ప్రాజెక్ట్ లో కూడా ఒక కస్టమర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 30-40% కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో దీని ప్రకారం చూసుకొని ఇంకో కస్టమర్ కూడా వర్క్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. సో ఇదండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. సో మన ప్రాజెక్ట్ మొత్తం ఓవరాల్ వచ్చేసి 9 ఎకరాస్ ప్రాజెక్ట్ అండి. ఇది మొత్తం వచ్చేసి 40 and 33 ఫీట్ రోడ్డును కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మంచి ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మంచి గ్రీనరీతో ఉందండి మన ప్రాజెక్టు. సో ఇందులో వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్, సౌత్ ప్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. సో మన పార్క్ లో వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియాని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియాని కానీ, అలాగే ఓపెన్ జిమ్ కానీ, అలాగే యోగా సెంటర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇంకొకటి ఏమంటే మనకి సైక్లింగ్ ట్రాక్ కానీ, వాకింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో వచ్చేసి మనకి ప్లాటింగ్ స్టోన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ప్లాటింగ్ స్టోన్స్ కూడా మనకు వచ్చేసి నెంబర్స్ తో పాటు మనం ప్లాటింగ్ స్టోన్స్ కూడా అవైలబిలిటీ చేస్తున్నాం. అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, అండ్ అలాగే మనకి ఈచ్ ఎవ్రీ వన్ ప్లాట్ కి ట్యాప్ కనెక్షన్ కానీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదండి మన ప్రాజెక్ట్. చూస్తున్నారు కదా, మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ కూడా చాలా ఇండ్లు కూడా ఆల్రెడీ ఉన్నాయండి. సో మన ప్రాజెక్ట్ సరౌండింగ్ కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ ఆల్రెడీ మనకి బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ, అలాగే మనకి పోలపల్లి సెజ్ కానీ, ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయండి. పోలపల్లి సెజ్ లో వచ్చేసి మనకి అశోక్ లైలాండ్ కానీ, ఎలక్ట్రా బస్సెస్ కానీ, అలాగే మనకి పిడిటీ కానీ, అండ్ ఫార్మాసిటీస్ కానీ, అండ్ సుప్రీం ఇండస్ట్రియల్స్ కానీ, ఇలాంటివి కూడా కంపెనీస్ చాలా ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ కాదండి, జస్ట్ బెంగళూరు హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది మన ప్రాజెక్ట్. ఇంకొక అడ్వాంటేజ్ మనకి ఏమంటే మనకి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్డు రాబోయే ఏదైతే ఉందో మనకి జస్ట్ అవుట్ సైడ్ మనకి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి మన వెంచర్. సో 2031 ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఈ బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మనకి ఎయిర్పోర్ట్ కి ఒక కనెక్టివిటీ రోడ్ రాబోతుంది. అది నేషనల్ హైవే రోడ్డు రాబోతుందండి. సో ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ని బేస్ చేసుకొని, ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ ని బేస్ చేసుకొని మనకి ఈ రోడ్ ని రెడీ చేయడం జరుగుతుంది. సో ఇదండి మన ప్రాజెక్టు. సో చూస్తున్నారు కదండి ఈ ప్రాజెక్టు. అలాగే ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ గా ఈ ప్రాజెక్ట్ లో డీటెయిల్స్ కానీ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.